ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే, తల్లి ఈరోజు కేవలం నీ కోసం ఒక అద్భుతం ఎదురు చూస్తుంది. ఇది వినగానే నీ ఆనందం రెట్టింపు అవుతుందమ్మా. ఈ క్షణమే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి. బాబాగారు మనకి ఏ విషయం చెప్పినా కానీ ఫ్రెండ్స్, అది చిన్న సందేశమైనా కావచ్చు, లేదంటే ఒక చిన్న మంత్రమైనా కానీ, చిన్న మాట అయినా సరే మన జీవితాన్ని ఎంతో అద్భుతంగా చాలా బాగా మారుస్తుందన్నమాట. ఇది నిజమే కదండి, ఇది ఇప్పటికే చాలామంది కూడా అనుభవం అయ్యే ఉంటుందన్నమాట. మన సాయినాథుని మాటలు విని బాబాగారి దారిలో నడిచినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా విజయం అనే దారిలోనే నడుస్తారు. గెలుపు అనేది ప్రతి దగ్గర కూడా వాళ్ళ సొంతం అవుతుందన్నమాట. మరి అలాంటి శక్తివంతమైన సందేశాన్ని బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశాన్ని తెచ్చారో విందామా? తల్లి, ఈరోజు నా బిడ్డవైన నీ కోసం ఒక చక్కని వార్త తెచ్చాను. ఈ క్షణమే విను బిడ్డా. తల్లి, నువ్వు ఇతరుల్లా కాకుండా నీలా నువ్వు జీవిస్తున్నావు. అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలానే ఉంటూ నువ్వు ఎన్నో విజయాలు సాధించాలని నీతో పాటుగా నేను కూడా కోరుకుంటున్నాను. నన్నే నమ్మి నాకు తోడుగా నా బాబా ఉంటే చాలు అని నిర్ణయం తీసుకున్న నీకు గెలుపు తానుగా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. అలా వచ్చేలా నేను చేస్తానమ్మా. నువ్వు అనుకున్నవన్నీ నిన్ను చేరుతాయి. అది ఎంత కష్టమైనా సరే నిన్ను వచ్చి చేరేలా చేస్తాను. ఆ బాధ్యత నీ తండ్రిగా నాది తల్లి. అతి త్వరలోనే ఒక అద్భుతం జరిపించి నీకు కావాల్సింది అందిస్తాను. ఇక నీ జీవితంలో అన్నీ నువ్వు అనుకున్నట్లుగానే జరుగుతాయి. అలా నేను చెప్పినట్లుగా జరగాలి అన్నా, నువ్వు కోరుకున్న విధంగా నీ జీవితం ఉండాలి అన్నా, నువ్వు కాస్త ఆలోచించి నిదానంగా అడుగు వెయ్యి. కొంచెం ఓపికగా ఉన్నావు అంటే నువ్వు ఎదురు చూసే గెలుపు నీ వద్దకు వస్తుంది. ఇప్పుడు నీ మనసులో మెదులుతున్న సమస్యలకు, ఆలోచనలకు నువ్వు ముగింపు ఇస్తే ఎవరు అడ్డం వచ్చినా సరే విజయం నీ సొంతమవుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోమ్మా. అన్నీ నేను చెప్పినవి చెప్పినట్లుగానే జరిపిస్తాను. నిన్ను నా దారిలో నడిపించుకుంటాను. అలాంటిది నీ చెయ్యి నేను అసలు ఎందుకు వదులుతాను చెప్పు? నేను నీకు తోడుగా లేనని నువ్వు అసలు ఎలా అనుకుంటావు? ఇకపై ఎవ్వరూ కూడా నీ నుంచి ఏమీ తీసుకోలేరు, ఏది కూడా దూరం చేయలేరు. అది వస్తువైనా మనుషులైనా సరే. ఎవరైనా ముందు నీ దగ్గరకు రావాలి అంటే నన్ను దాటి రావాలి అని తెలుసుకో. ఇక నేను నీకు ఇవ్వబోయే బహుమతిని ఎవ్వరూ అడ్డుకోలేరు. ఇప్పుడు నీ మనసు కాస్త గందరగోళంగా ఉన్నప్పుడు ఒంటరిగా ఉండు. అదే నీ మనసు కాస్త బాధగా ఉంటే అందరి ముందు మౌనంగా ఉండు. కొద్దిసేపటి తర్వాత అన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా, ఒంటరితనం, మౌనం ఇవి రెండూ నీకు ఎన్నో పాఠాలు నేర్పుతాయి. అలానే నీకు నీ మనసుకు తగిలిన గాయాలకు మంచి మందులా పనిచేస్తాయి. ఏది కూడా కష్టమని భయపడిపోకు. ఏం జరిగినా అంతా నీ మంచికే అని అనుకో. అప్పుడు నీకైనా మంచిదారి నీకు కనిపిస్తుంది. ఒకటి చెప్పనా తల్లి, ఈ ప్రపంచమంతా నాది, నాకు అసలు ఎవ్వరూ ఎదురులేరు అని విర్రవేగుతున్న వారికి ఆఖరికి ఏమీ మిగలదు. బంధం దూరం అవగానే నీ కుటుంబంలో కలహాలు ఏర్పడ్డాయి కదా. కానీ నువ్వు మాత్రం అందరినీ అర్థం చేసుకోమ్మా. అందరి మేలు కోరు. ఇప్పుడున్న ఈ ప్రపంచంలో ఒకటి కావాలి అంటే మరొకటి వదులుకోవాల్సిందే. కాబట్టి నీకు ఏ చిన్న అవకాశం వచ్చినా సరే దేనిని వదులుకోకు, ఉపయోగించుకో. అది నీ ఎదుగుదలకు బాగా పనిచేస్తుంది. ఎప్పుడైనా సరే నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకో. తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దమ్మా. కాలం మారే కొద్దీ నువ్వేంటో అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు ఆశలు పెంచుకుంటే రేపు బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ముందుగానే నీ ఆశలన్నిటినీ అదుపులో పెట్టుకో. అప్పుడు నీ జీవితం నువ్వు కోరుకున్నట్లుగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఏ పని చేసినా సరే బాగా ఆలోచించి చెయ్యి.
ఎవ్వరిని పట్టించుకోవద్దమ్మా. అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు. ఎప్పుడు కూడా ఎవ్వరికి కూడా దేనికి కూడా భయపడకు. ఇప్పుడు నీ చుట్టూ ఉన్న వారిలో కొందరు నిన్ను హేళన చేస్తూ నిన్ను కిందకి లాగాలని చూస్తున్నారు. జాగ్రత్త. అలాంటి వారిని చూసి అసలు భయపడవద్దు. అసలు జీవితం అంటే ఇలానే ఉంటుంది బిడ్డ. చుట్టూ మోసం చేసేవాళ్లే, కిందకి లాగాలని చూసేవాళ్లే ఉంటారు. అంత మాత్రాన నువ్వు భయపడిపోకూడదు. ధైర్యంగా ఉండు. నువ్వు ఎప్పుడు ఎవరి దగ్గర ఎలా ఉండాలో అన్నీ నేను చెబుతాను. నేను నీకు నేర్పిస్తాను. నీ వెనక నీడలా నేనున్నానమ్మా. నేను నీతో ఉన్నానని తెలియక నీతో ఉండేవాళ్ళు నీ వెనక గోతులు తవ్వుతున్నారు. ఆ విషయం నీకు అర్థమవుతుందా? అయ్యో బాబా, ఏంటి మీరనేది, నాకు భయమేస్తుంది అంటున్నావా? దిగులు పడకు. నేనున్నాను కదా. అన్నిటినీ నేను సరిచేస్తాను. నువ్వు కోరిన విజయాన్ని నేను నీకు అందిస్తాను. నీ జీవితంలో నిన్ను గెలిపిస్తానమ్మా. ఇక ఆనందంగా ఉండు. నీ తప్పులు చూపేవారిని అస్సలు పట్టించుకోవద్దు. నువ్వేంటో, నీ మంచి మనసేంటో నీకు తెలుసు, నాకు తెలుసు. ఏం జరిగినా సరే మౌనంగా ఓపికగా ఉండు చాలు. అందరికీ అన్నిటికీ నేను సమాధానం చెబుతాను. నీ ప్రేమను ఇతరులకి పంచుతూ ఉండు బిడ్డా. ఇలా నువ్వు ఇతరులకి ప్రేమ అనేది పంచడం వల్ల నీ ప్రేమ అనేది రెట్టింపు అవుతుంది. అప్పుడు నీకు అన్నిటిలో మంచే జరుగుతుంది. నువ్వు ఇతరులకు నీ ప్రేమను పంచే కొద్దీ అది పెరిగి పెరిగి పెద్దదయ్యి తిరిగి మళ్ళీ నీ వద్దకే వస్తుంది. కాబట్టి ఇతరులకు నువ్వు ఏదిస్తే అదే నీకు తిరిగి వస్తుందని తెలుసుకో. ప్రేమ ఇస్తే రెట్టింపు ప్రేమ వస్తుంది. కష్టాలను, సమస్యలను ఇస్తే అవే నీకు రెట్టింపుగా తిరిగి వస్తాయని తెలుసుకో అమ్మా. నీ మంచి మనసుకు ఎప్పుడూ మంచే జరగాలి అని నేను నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను. ఇక ప్రశాంతంగా ఉండు బిడ్డ. నీకైన విజయాలన్నీ నిన్ను చేరబోతున్నాయి. అలా చేరేలా నీ బాబాని నేనే నీ దగ్గరకు పంపిస్తాను. నన్నే నమ్మిన నా బిడ్డల చేతిని నేను ఎన్నడూ వదలను. వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా సరే, ఎంత కిందకి వెళ్ళిపోయినా సరే, వాళ్ళ చెయ్యి పట్టుకొని నా చెయ్యిని వాళ్ళకి అందించి పైకి తీసుకొస్తాను. విజయాన్ని వాళ్ళ చేతిలో నిలబెడతాను. అర్థమైంది కదా బిడ్డ? వీలైనంత వరకు నమ్మకాన్ని పెంచుకుంటూ ఉండు. మంచి పనులే చేస్తూ ఉండు. నీకు అంతా మంచే జరుగుతుంది. నీకోసం ఒక అద్భుతం ఎదురు చూస్తుందమ్మా. ఇక నువ్వు కొన్ని అడుగుల దూరం మాత్రమే ఉన్నావు. ఆ దూరం దాటేసావు అంటే నీకైన మంచి నీకోసం ఎదురు చూస్తూ ఉంది. నీకైన విజయాలన్నీ దాచిపెట్టి మరీ ఉంచాను. అవన్నీ నువ్వు అందుకోబోతున్నావు. ఇక ఆనందంగా ఉండు బిడ్డ. నీకైన మంచి రోజులు వచ్చేశాయి. ఇక ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.